నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వాలు ప్రకటనలు చేసుకోవడం సహజమే. దావోస్కు వెళ్ళినప్పుడు ఇన్ని ఎంఓఈలు జరిగాయని, జపాన్ నుంచి వచ్చిన ప్రతినిధులు ఏపీలో ఒప్పందాలు చేసుకొని వెళ్లారని వింటుంటాం. కానీ తీరా గ్రౌండ్ రియాలిటీకి వస్తే అవి ఎంతవరకు సాధ్యమవుతాయో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కలపల్లిలో 1,35,000 కోట్ల స్టీల్ ప్లాంట్ సాధ్యమైంది. తాజాగా ఇందుకు శంకుస్థాపన జరిగింది. త్వరలోనే నిర్మాణ పనులు మొదలు కానున్న ఈ ప్లాంట్ గనక పూర్తయితే ఏపీలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్గా నిలవనుంది. నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ రాకతో నక్కపల్లి మరో గాజువాక కావడం ఖాయం అంటున్నారు. గాజువాకకు సమీపంలో స్టీల్ ప్లాంట్తో దశ తిరిగింది. అలాగే లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి. ఇప్పుడు నక్కపల్లి దగ్గర మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో భారీగా ఉద్యోగ అవకాశాలు ఖాయమంటున్నారు. ప్రస్తుతం నక్కపల్లి దగ్గర మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఏకంగా 1,00,000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో అనుబంధంగా మరికొన్ని యూనిట్లు కూడా రాబోతున్నాయని, కొత్తగా మరో పోర్టు కూడా ఏర్పాటు కాబోతుందని అంటున్నారు. తద్వారా మిట్టల్ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద పెట్టుబడులలో ఒకటిగా నిలుస్తుందని చెప్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం తొలి దశ 70,000 కోట్లతో 8.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయబోతోంది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఏపీ ప్రభుత్వం 2,200 ఎకరాలు కేటాయించింది. 2024 ఆగస్టు 30న స్టీల్ ప్లాంట్ కోసం భూమిని కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామని, 2024 సెప్టెంబర్లో భూమికి సంబంధించి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు సంస్థ సీఈఓ దిలీప్ తెలిపారు. 2024 నవంబర్కు భూమిని కేటాయించగా ప్రస్తుతం నిర్మాణం మొదలు కానుంది. ఇది 2028 చివరిలో కానీ 2029 ప్రారంభంలో కానీ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభించేలా టార్గెట్ పెట్టుకున్నామని ప్రతినిధులు చెబుతున్నారు. అన్ని సజావుగా పూర్తయితే 2030 నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయి. ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కు ప్రస్తుతం గుజరాత్లో 9 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే ప్లాంట్ ఉందని, దానిని 15 మిలియన్ టన్నులను విస్తరించబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీకి పొరుగున ఉన్న ఒడిశాలో కూడా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ కోసం అదనంగా 2 పైప్ లైన్ల కోసం ప్రభుత్వం నుంచి ఈ సంస్థ అనుమతి తీసుకుంది. ఈ పైప్ లైన్ల ద్వారా ఐరన్ ఓనర్ను ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఏపీకి తరలిస్తారు. అయితే పైప్ లైన్లకు సంబంధించి ఎన్ఎండిసి నుంచి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే 267 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా ఐరన్ ఓవర్ సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ఆ సమస్యను పరిష్కరించారు. దీంతో పాత పైప్ లైన్లతో పాటుగా కొత్తగా ఏర్పాటు చేయబోతున్న మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం మరో 2 పైప్ లైన్లు ఏర్పాటు చేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో 673 కుటుంబాలపై ప్రభావం పడుతుండగా వీరందరికీ పునరావాసం కల్పించనున్నారు. మొత్తానికి చూసుకుంటే ఆర్సెలార్ రాకతో విశాఖ రూపురేఖలు మారడమే కాకుండా ఏపీకి ఆదాయం రూపంలోనూ ఉద్యోగాల రూపంలోనూ ఎంతో మేలు చేకూరుతుందని తెలుస్తోంది.